పార్ట్ 2 2వ దశలోనిక 2:1-2 రెండవ భాగాన్ని మాట్లాడుతున్నాను. వీడియో కోసం ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడు? ఇది తప్ప ఎదురిస్తాడు. ఇది తప్ప అది పొలాలు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఇంకా ఏదైనా ఇస్తాడు. బంగారం ఇస్తాడు, పనికిరాని దరిద్రం సొమ్మిస్తాడు, ఏదైనా ఇస్తాడు. దేవుడికి ముక్కుంటారు కదా మరి, ప్రభువా నీకు అది ఇస్తా. ఇంకా చాలా మంది ముద్దులు ఉన్నారు, ఆలోచన నాకు బొచ్చు చెప్తారు. మరి ఇదే కదా నా దగ్గర నా బొచ్చు కదా. మరి ఎవరు కాబట్టి వాడు బొచ్చు చెప్తారు, వాడు బొచ్చు చెప్తారు. బొచ్చు లేకుంటే దేవుడు నాకు దగ్గరుతున్నాడు. నీ బొచ్చు నీకు ఇష్టం లేక మంగళంతో గుండు తీర్చుకుంటావు, క్రాప్ వేయించుకుంటావు. కింద పడ్డ బొచ్చు తీసుకొచ్చి ఏమే నా వెల్మంది కాకుండా బంగారు భుజం ఉన్న తాయి అదో ఆ సుగ పక్కన పెట్టు, ఆ బియ్యం పక్కన పెట్టు అంటాడండి. అలా కొట్టండి నాదే అంటుంది. ఒరే నీది నీకే నచ్చలేదు, దేవుడికే నచ్చింది వచ్చు. ఎవరైనా గుండు కొట్టించుకుంటే దాన్ని మూట కట్టుకుని దాంట్లో పెడుతున్నానండి, కప్పులు పెడుతున్నానా? ఇష్టం కదా మరి, ఇష్టం కదా. ఇదేం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు అక్కడ లేదా? నీలాంటి వాడికి ఎత్తడని ఆ ఆలోచన కాబట్టి ఇక్కడ పెంచాడు ఆయన. అంటే అర్థం ఏంటి? నాకు చాలా ఉన్నాయి, నీకు లేదు, నాకు వద్దని చెప్పాడు. అక్కడ యేసుక్రీస్తు వృద్ధిని పెంచాడు, మనకు వద్దని చెప్పాడు. ఆయన ఎందుకు పెంచాడు? మీరు నాకు ఎత్తారా, నాకు ఉందరా, రాకుండా నాకు వద్దురా బాబు, నాకు దాంట్లో ఇవ్వండిరా, కనీసం నాకు జుట్టు చూడండిరా. నేను మిమ్మల్ని వద్దనంటే అర్థం ఏంటి? మీరు జుట్టు పెంచుకోవద్దు అన్నట్టు అర్థం ఏంటి? నాకు ఉంది, మీ జుట్టు నాకు వద్దు అది చెప్పడం వరకే. బాగా పెంచుకోలేదా? అదేంటండి యేసుక్రీస్తు వారు జుట్టు పెంచుకుంటూ వద్దన్నారు, ఆయన ఎందుకు పెంచుకుంది? ఇది ప్రశ్న. దీనికి మళ్ళీ ఆన్సర్లో కూర్చొని బైబిల్ చదివేటవాడు. అన్నిటికీ సారంతో దేవుడు ఎప్పుడూ ఆన్సర్లు పెట్టాడు, మనకే అర్థమే సారం. అది ఆన్సర్ వచ్చిందా కదా? బైబిల్ ఏమన్నా చూపి ఏం చూపారు ఇప్పుడు? అది ఏం కావాలి బైబిల్లో? ప్రతి పదాన్ని రాస్తే వ్యవహాన్స్ మొత్తం లాస్ట్ పేరు తీసి మడత పెట్టి కొడితే ఎక్కడది? భూలోకము సరిపోదు. మరి భూలోకం కావాలప్పుడు నీకు ఎంత తేవాలి? నువ్వు ఎంతన్నా భూమికి పడతావు. అందుకే భర్త పెడితే కొడుకు దేవుడు ప్రశ్నలు ఏమన్నా కూడా చేయొచ్చు, అంతే కదా. చేయొచ్చు అంటే ప్రశ్నలు లచ్చ ఇంతకు ఏం మొక్కున్నావు దేవుడికి? మనం ఇది తప్ప ఏం మొక్కుంటున్నాడు? అది రబ్బా నాకు పిల్లలు పుడితే ఈ కొండకు మోకాలు నడుపుతాడు. ఏ కాళ్ళు నీకు బాగానే, ఆ కాళ్ళు నీకు మోకాలు వాటికి కష్టం. అది మోకాలు మీద నడటం వల్ల దేవుడికి ఆనందం, రక్తాలు సిందించడం ఆనందం. దేహాన్ని సమర్పించటంలో ఆనందం, రక్తాలు సిందించడంలో ఆనందం లేదు. 50 అధ్యాయము 5వ వచనం ఒకేట్లనన్నా బలి అర్పణ చేత అంటే మొక్కుకోపం చేత. బలి అర్పణ అంటే మొక్కుకోపం. నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొక్క కూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఎందుకు 13:27 ఆకాశమంతటి వరకు నలుదిక్కు నుండి భూమి అంత మొదలుకొని ఆకాశమంతటి వరకు నలుదిక్కులు మొదలుకొని తాను వేర్పరుచుకుని వాడిని పోగు చేస్తా. ఇప్పుడు మన వాడికి పని పెట్టాడు. వాడు మొక్కుడు కదా, వాడు మొక్కుడు బిలు వాడు మొక్కుడు బిలు. ఏంటో నువ్వు మొక్కుందా? వచ్చే నీకు వచ్చి నాకు ఎందుకు? వాడి నువ్వు నిజంగా నువ్వు భక్తులు నువ్వు గుండెకాయ నాకు ఈయన గుండెకాయ. ఆనాడు శివ చక్రవర్తి దేవాది దేవతల కోరికల మేరకు శరీరాన్ని కండలుగా కోసాడే. అలా కోసి చరిత్ర అనుకుంటున్నారు. అది గాథ అవ్వచ్చు, కథ అవ్వచ్చు, సంథింగ్. ఇప్పుడు నువ్వు
ఎంత పొడుగు పెంచుతాడు బాగా తిని, దాంట్లో పేరు ఉంటాయి, చిటపట అంటుంటది. వాడికి శరాలు పుట్టి గిక్కుంటాడు, ఎప్పుడు ముక్కే అంటుంటాడు. వీడికి శరాలు పుట్టిన జుట్టు దేవుడికి బాగా ప్రకటిస్తుంది. అయినా ఇది అర్థమే సాగట్ల. ఎవరు నేర్పాడు నీకు? పొట్టేలు నేస్తాడు, దున్నపోతులు నేస్తాడు, మేకపోతులు నేస్తాడు, గొర్రెపోతులు నేస్తాడు. నీ భార్య సెట్ అయిపోద్దిరా. బొట్టు కాదు బాగా పెట్టి పసుపేసి ఒక్క యాకేస్తే అయిపోద్ది కదా, తొలగిపోద్ది. అంతే కదా. పిల్లలు ఇస్తే మరి కంటే అది అవసరం ఇంకో నాటకం. అది భార్య ఇష్టపడితే దత్తు ఉంటుంది, బలి ఎలా ఉంటుందంటే దాని ఈడ్నెట్ అయిపోద్ది మొత్తం. ఏం కోరుకున్నా సార్ దేవుడికి, నా యొక్క సమకూర్చుడి అని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. వింటున్నారా? ఆకాశము ఆలకించుము భూమి. నేనేం చెప్పా? నా కొరకు ఎవరో ముగ్గురు విశ్వాసాలు ప్రభా, భూలోకంలో నీ కొరకు ముగ్గురు చాలా ప్రభా. ఏం చేస్తున్నారు? రేపు మొక్కు తెచ్చుకుందామని చెప్పి సముద్రంలో స్నానం చేస్తాను ప్రభా. ఏం చేస్తున్నామమ్మా? నెమ్మదిగా ఉన్నానా? వద్దులే, ఒక్కసారి అలా వేసే వచ్చి వేసేయమంటారు. వేసే 2011 డిసెంబర్ 20 ఇట్లా 3 కిలోమీటర్ల తెప్ప, 3 లక్షల మంది శవాలు, గంగామయం. సముద్రం నెమ్మదిగా ఉంది. ప్రభు కోపం వచ్చేసింది. ఏం చేస్తున్నామ్మా అని అడిగే సముద్రాన్ని. నాయన నెమ్మదిగా ఉన్నా నాయన, పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళంతా మొక్కుకొని దగ్గర మొక్కులు మొక్కున్నారు. ఒక్క నా నచ్చల, ఒక్కసారి అలా తీసుకొచ్చి అలా అంతే అంతే. అసలు నిజంగానే ఆ విజువల్ మీరు చూస్తే గ్రాఫిక్లో, అఫ్కోర్స్ అప్పుడు రికార్డ్ చేయడు, కానీ మామూలుగా మనం గ్రాఫిక్లో చూస్తే తెప్పండి మధ్య సముద్రం నుంచి అగ్ని పిక్చర్ చూపించాడు, బిట్టు చూశాను. మధ్య సముద్రం నెమ్మదిగా ఉన్నది, ఒక్కసారి తొలగిద్దాం. ఎందుకో ఎట్ట లేచి అలా లేస్తే ఈ మధ్య శేఖరం కానీ ఈ మధ్య అలా ఇట్ట గొడ్డలు పడి ఇట్ట పడి అట్ట వచ్చేసింది. ఇంచుమించుగా 50 ఫీట్లు దూరం ఎక్కువ వచ్చేసింది. అంటే పునాదులు కదిలిపోయాయి తెలుసా. ఇట్ట తెప్పట్ట పడి 50 ఫీట్లు లోపలికి వెళ్ళి మట్టి మశానం పుట్ట రట్ట గెట్ట సెట్ట మొత్తం పట్టుకొచ్చి చౌకులు పెట్టి మనం ఏది నెట్టుకుంటుంది. 3వ రోజు చూస్తే శవాలు తేలితున్నాయి. ఒక్కటే పురుగులు కిసకిస ఆడుతున్నాయి. పొట్ట ఉబ్బి ఎవరాదు నాటింది. ఏం మొక్కను సార్, ఏంటి మొక్కలు ఏంటి? బైబిల్ పట్టుకున్నప్పుడే నిజంగా నువ్వు భక్తుడు అవుతావు. ప్రభు, నా జీవిత కాలంలో లేఖనాన్ని బతికిస్తా మొక్కుంటాడా? ఈ చర్చికి పాల్గొను క్షమించు అంటే నువ్వు చచ్చిపోతే ఆయనకి క్షమిస్తారా? సో ఒకడు నువ్వు చనిపోతాడు. అది ఆ తర్వాత కైకి అట్లంటే ఇంకా అంతే. కనుక ప్రియమైన దేవుని పిల్లల, దేవుడికి ఏం మొక్కున్నాడు ఈరోజు మనిషి? బలార్పణ చేయటం, నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను. దీన్ని ఏమంటుంది సార్? బాధ పెట్టి నడవడం నేనే. నా భక్తులను నా ఎంత సమకూర్చుడి, మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. జనాలు చెప్పట్లా, పాస్తాను చెప్పట్లా, నేను ఏదో మొక్కున్నాను మీ సంఘంలో మొక్కు తెచ్చమని చెప్పట్లా. ఆకాశం చదువుతున్నాడు. విన్నావా? విన్నాను ప్రభా, విన్నాను. భూమి విన్నావా? విన్నాను ప్రభా, విన్నాను. మరి ఇప్పుడు ఏంటి సంగతి? తీసుకొచ్చాను పెడతాం ప్రభా. నువ్వు ఏం చెప్తావు కదా, నీ మాట మనం కాదన్నావా ఏంటి? మనుషుల్లాగా, మనుషులు ఏముందండి, మనస్తపూడి మనిషి. అది మాట మీద ఉండేదే లేదు. ఆకాశం భూమి, అందుకే ఎవ్వడికి చెప్పుకోలేక దేవుడు ఎవరో చెప్పినాడు బాగానే, ఆకాశమా భూమి, నేను పిల్లలను పెంచి పెద్దవారిని వారు నా మీద తిరగడం. మీరేం చేస్తారు? రేపు ఆకాశం వాటిని ఎక్కమంటావా? భూమి నిర్మించమంటావా? దుష్ప్రాంతం 2010 అక్టోబర్ 50,000 మంది
చూస్తే అయిపోయింది. ఏమైంది 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 ఈస్ట్ వెస్ట్ గోదావరి 2006 బద్దలైపోయిందంట. దేవుడితో చెలగాటాలు మనిషి బ్రహ్మకోటం ద్వారానే ప్రారంభించాడు. అది నేనైతే ఎంతవరకు నువ్వు అదెత్తా అదెత్తా నేను మొక్కుకోవాలి. అది నీకేందో నాకు తెలుసు, నేను ఇచ్చేసేప్పుడు అంతే. మొక్కొట్టు ప్రభు ఏమడిగాడంటే ఏమని సజీవ యాగముగా మీ శరీరము అయిపోయి ఊరికే డబ్బులు కారణం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒకటి మొక్కుంటూ ఏదో మరి మొక్కిన సార్ ఒక్కసారే సజీవ యాగముగా మీ శరీరము అంతే అంతే. నా భక్తులు మీరు లెక్క చెప్తామండి, లెక్క చెప్తాం ఒకటో కొరింది. ఇది ఏదైనా ఇస్తారేమో కానీ ఇది మాత్రం 1:10 పిల్లలు సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు మీరు కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభువుని యేసుక్రీస్తు పెట్టిన మనం వేడుకొనుచున్నాను. సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించండి అంటే ఈ శరీరంలో ఉన్న తలపు ఏకభావంగా ఉండాలి. సకల మానవుని శరీరాలు ఏకభావంతో ఉన్నాయా? ఏకభావంతో మాట్లాడుతూ ఉందా? వాడు ఎడ్డబడితే ఎడ్డబడ్డాడు. ఇంకా మీరు కక్షలు లేక కక్షలు ఎందుకు వచ్చాయి? దేవుడు కొరకు నిలబడి ప్రతి దాన్ని త్యజించి తన కష్టాన్ని హెచ్చించి సువార్తలో పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాడే వాడిని చూసి అవతల ప్యాంట్ వేసుకుంటున్నాడు ఏమని తెలుసా? వచ్చుకోలేడు. ఏదో నమ్మకం వాడు వాడికి అనుకూలం అవుతాం. కక్ష కొంచెం ప్రారంభమైంది. కష్టపడి అదే చెప్పిన సారో నేను వ్యాపారం చేయటంలే, మా దేవుడు బైబిల్ మేము నమ్మిన బైబిల్ దేవుడు కష్టపడి మీ చేతులతో సంపాదించి తినమని చెప్పాడు కనుకనే పనిచేస్తున్నా. లేకపోతే నాకున్న తెలివితేటలకి ఈ రోజున ప్రపంచ దేశాన్ని అలా తినిపించేవాడు, సుఖపెడుతూ శరీరాన్ని అని చెప్పిన. కానీ ఏదో ఒకరోజు విమానం కూల్చారు. హిందూ మహాసముద్రంలో విమానం కూల్చివేత పాస్టర్గా తరుణాము అని వస్తున్నాడు. నాకు ఎందుకు ఆయన పని చేయమంటున్నాడు, పని చేస్తాను అంతే తెలుసా. లేకపోతే ఈరోజు హై లైఫ్ మామూలు ఉండడం మనతో మనకి అవన్నీ వద్దు. ఉండటానికి ఉందా, మంచి ఆరోగ్యం ఉందా, మంచి బలం ఉందా, కష్టపడ దేవుడు మంచి వేయించాడా చాలు. ఆ నాకు అంతే అంతే. కక్షలు లేక ఏక మనసుతోనూ సజీవ యాగముగా శరీరాలు సమర్పిస్తే కక్షలు ఉండవు, ఏకభావం ఉంటుంది, మాట్లాడటం ఏక మనస్తత్వం ఉంటుంది, ఏక తాత్పర్యం ఉంటుంది, అర్థం ఒకేలా ఉంటుంది. తాత్పర్యం ఈ ప్రశ్నకు తాత్పర్యము రాయము అంతే. తాత్పర్యం అంటే ఎక్స్ప్లెనేషన్. మొగలాయి చక్రవర్తి గురించి తాత్పర్యము రాయము మ్యాథ్స్లో కనపడింది కదా. ఇప్పుడు దాని నుంచి ఎక్స్ప్లెనేషన్ 40 degrees ట్రిపుల్ కోణాన్ని పెట్టి ఇలా గీస్తుంది, పెన్సిల్ ముక్కు విరిగిపోయే చెక్కుకుంటుంది, ఈ రాత్రి మనసు సారాంశాలు అయ్యే కదా. మీరు సన్నద్ధులై సిద్ధపాటు కలిగి ఉండవల్లని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్న. నిజంగా ఎవడైనా సంఘపరంగా సంఘములు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దేవుడికి సమర్పించుకుంటే ఏకభావమే ఉంటుంది, ఏక తాత్పర్యం ఉంటుంది, కక్షలే ఉండవు, ప్రేమే ఉంటుంది, ఒకరినొకరు ఎప్పుడు అర్థం చేసుకుంటూ ముందుకి పోతూనే ఉంటారు. వాళ్ళు ఇటు చెప్తే ఏంటి చర్చి నుంచి పోతాడు చూశారు దానికి అట్లంతే. మరి కన్ను చూడరా, ఇది ఒక ప్రశ్న, దీనికి మళ్ళీ ఎంత ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఏంటి నేను తెలిసి ఉంటే అలాగా చెప్తారు. అయ్యమ్మ కళ్ళు నిలబడేలా చెప్తారా? 1,00,000 ప్రశ్నలు
పెచ్చక్కిపోద్ది చెప్పలేక ఇదా ఇదా భావం కరెక్ట్గా రాలేదు, వాక్యం ఇప్పుడు కరెక్ట్గా రాకపోతే ప్రతిదీ కూడా మనకి ఏమైంది అంటే నెగిటివ్ యాంగిల్లో కనపడుతుంది. నెగిటివ్ యాంగిల్లో కనపడుతుంది. నెగిటివ్ను కూడా పాజిటివ్ చేయి. రాజశేఖర్ గారు మాట అన్నారు, నేను శత్రువుని సమాధి చేస్తా రాజకీయంగానే, అంతేగాని దేహపరంగా కాదన్నాడు ఆయన. ఒక ఇంటర్వ్యూ, నేను రాజకీయంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా తప్ప దేహపరంగా కాదు అని చెప్పేశాడు. సరే నిజం అబద్ధం పక్క పెడతారు మాట్లాడది. నిజంగా దేవుడి పిల్లారా, దేవుడు కోరుకుంటున్నది తెలుసా, నిజంగా నువ్వు దేవుడికి సమర్పిస్తే, సజీవ యాగంగా సమర్పిస్తే, గొప్పను కదా సమర్పిస్తే, ఏకభావం, ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకునే మనస్సు, మాట ఒకేలా ఉంటుంది, కక్షలు ఉండవు, ప్రేమే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏక మనస్సు, అది పూర్వది. ఇంకా ఏక తాత్పర్యం, ఒక్కటే అర్థం, అంతే. మరి అర్థాలు ఉండవు. మీరు సన్నద్ధులై సిద్ధపాటు కలిగి ఉండాలి అని మన ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని వేడుకుంటున్న ఆ బతిలాటం వేడుకోవడం పోరుదనుకుని దక్కింది. కానీ నిజంగా నేను ఆ కాలంలో ఉండి ఆయన అసలు ఉట్టుకుని కాదే అనిపించింది, వేసి పడేసి అనిపించింది. కానీ ఆయన పరిశుద్ధాత్మను నింపుకున్నాడు కనుక, ఆయనకు బాధంతో తెలుసు కనుక, ఒకవేళ అప్పుడప్పుడు కోపడ్డా ఆయన దాన్ని మరణ రెట్టిఫై చేసుకుంటూ తన తాను మరుచుకుంటూ ఇన్ని పత్రికలు సారాన్ని ఆనాడు ఆ సంఘానికి అందించగలిగాడంటే రండి అసలు పోవాలి. ఇలా మొక్కుతూ ఉంటారు కదా, ఇలా మొక్కుతూ ఉంటాను. కొండ కొత్త, కొండ కొడతా, కొండ పెరిగెత్తా, పొట్టేలు కొడతా, మొత్తం నేతంటాం, ఊరికి పెట్టాం, మెట్లెక్కుంటూ గుచ్చిపోయి ఉంటారు కదా. దేవుడికి స్తోత్ర హల్లెలూయా అంటే ఈడేమో గుస్సట్లు, ఆడేమో ఏసట్లు, మధ్యలో ఇది తుసుగాడు, ఏం లేదు బత్తి పత్తి. నీ కంటి ముందే కనబడ్డానేమో గచ్చిపోయిన రూపంలో, దాన దయాకరము నీకు గుర్తెరిగే మనసు లేదేమో, ఏమో చెప్పలేదు. వాక్యాన్ని బట్టి చెప్పొచ్చు, ఇప్పుడు చెప్పలేమని హోల్డ్లో పెట్టండి, చెప్పొచ్చులని ఇప్పుడు చెబుతాం. ఇప్పుడు కాదు, క్లోజింగ్ అదే. ఏమో నువ్వు ఆయనకి అర్థమేమో, ఏడే ఉన్నాడేమో, ఈ రూపం ఉన్నాడేమో, అది అడుగుతున్నాడేమో, నిన్ను బ్రతిమలాడుతున్నాడేమో, నేను ఏకంగా అదే చెప్తామో మెట్లు ఎప్పుడైపోతాయా ఎక్కడమని. ఇలా మొక్కుతూ ఉంటారండి. వాక్యం వింటున్నా, చదువుతున్నా, గ్రహించగలిగేంత స్థితిలో ఉన్నామా? ఉన్నామండి. నిజంగా మనకు వాక్యం అర్థమైతే ఏం మొక్కుకోవాలో అర్థమైంది, ఏమి దేవునికి ఇవ్వాలో అర్థమవుతుంది. అది వాక్యం చెబుతూ సంఖ్యలు తెంచుతూ ముందుకు సాగే పౌలు గారి జీవితంలో ఏమి ఎదురైంది తెలుసా? ఇంత గొప్ప వాక్యం చదువుతున్నాడు, ఇన్ని సంఘాల వాక్యం నిలుపుతున్నాడు అని ఏమర్థమవుతుంది తెలుసా? ఏమర్థమవుతుంది ఆయనకి? నన్ను బంధించటానికి చుట్టుపక్కల సన్నద్ధాలు జరుగుతున్నాయి, అది దేవుడు నాకు ముందే చెబుతూ సువార్త నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఆయన. మన అంటాం సువార్త కొరకు బయలుదేరితే సంఖ్యలు తెచ్చేస్తా ప్రభాస్ అంటే. పౌలు గారు తెక్కలు, పాస్టర్ గారు పోరు, ఆయనకేమో పరలోకం, వీడికి నరములు లాగే లోకము. అందుకే చెబుతుంటా పాస్తలకు అక్షరం అంత కొడుకున సిలిగారు అంతే. బేబీ చదవడం పేస్టర్లు స్టడీగా పడుతుంటారు. అందుకే ఒక్కొక్క యాంగిల్లో బాగా లాగుతుంట పెట్టి ఏం చెప్తాడు మనకి? సువార్త కొరకు మనం అడుగు వేస్తే మనం పెద్ద బిక్రీ కదా కాబట్టి
అదే మీరు వాక్యాలు చదవండి ഒരു മകൻ്റെ మనం ప్రెసెంటర్ మేము వచ్చేస్తాం ఇక్కడికి మీ హావభావాలకి వాక్యములకి సంబంధం లేదు స్వామి అది నిజమే కదండి. ఇప్పుడు మేము ఒక చోటకి బయలుదేరితే పాస్టర్ గారు ఈ అంగడి చూడలేదు ఇప్పుడు అక్కడ రావడం ఎందుకంటే ముసలి కలుగుతారు అంతా ప్రభు మా కొరకు చాలా తెచ్చా అంతే మన దేవుడి మహిమ ఎక్కడ రా వినిపించుకోవడం ఏంటంటే ఎక్కడ దొరికారు మాకు మీరు క్రైస్తవంలో వాక్యం ఏం చెబుతుంది. ఇంత సువార్త నిలుపుకుంటూ సంఘాలు కట్టుకుంటూ పోతుంటే నా చుట్టూ స్కెచ్ వస్తుంది, నాకు అర్థమవుతుంది. అది ఏ పాస్టర్ చెప్పాడండి, ఏ అవ్వాలైనా బోధపై మాట చెప్పానంటే మా అయ్యగారు ప్రార్థన చేస్తేనండి ద్వారం తెరిచి మహిమకారంగా జరిగింది. అతను గంట స్వరంతో మాట్లాడుతున్నాడు. నాకు అభిప్రాయించింది మధ్యకి పానీపూరి అనిపిస్తున్నాను. నిజమే వాక్యం కదా. నేను నా మాట ఎప్పుడు నమ్మద్దు. నేను వాక్యం రాసేటప్పుడు దేవుడు ఏ తలంపు కోరుకుంటున్నాడో అడిగి మరీ రాస్తా. తెలుసా మీకు టికటెక్కలో రాయో టికటెక్కలో ఉన్నాం. అసలు ఈ పదంలో ఏం చెప్పాలనుకుంటాడు ఆయన. ఈ రోజు మనం రిఫరెన్స్ కాన్సెప్ట్ అసలు ప్రసంగా చేయాలనుకుంటున్నా. ఏం చెప్పాలనుకుంటున్నా దాంట్లో ఏముంది, ఇంత సారం ఉంది. అందుకే ఇప్పుడు శని పాత్ర ఉంటుంది. ఆవిడ అయిపోయింది, గంట అయిపోయింది. నాకు ముందే తెలిసి సెకండ్ పార్ట్ వచ్చిందని అది అందుకే మరి పార్ట్ 2 పెట్టింది. కట్ చేసి మళ్ళీ ఆన్ చేసిన వివరణ తెలిపినదా. లోపల ఉన్న ఉద్దేశం ఎలా ఉంది, బైబిల్ ఉద్దేశం ఎలా ఉంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 23, 24 వచనములు బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. నాకు తెలుస్తుంది. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని నేను వాక్యం చెబుతూ ఆత్మలను లేపుతున్న ప్రతి పట్టణములో జనాల ఉద్దేశాన్ని బట్టి చూస్తుంటే నాకు ప్రమాదం పొంచుంది. ఏనేమో దాసులను చెబుతున్నాడు, ఏనేమో ప్రమాదమైన సంఖ్యలు తెచ్చిన కాపరిగాలని చెబుతున్నాడు. ఎవడు నిజమైన కాపరి? ఎవడు? మా పాస్టర్ గారు ప్రార్థిస్తే తెల్లవసరం ఒడ్డేసేసినట్లంటే కదా వాక్యమే కదండి. ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్నాడు, నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అంటే వాక్యము చెబుతుంటే నాలో ఉన్న దేవుడు మాట్లాడుతుంటే జనాలకేమో అద్భుతం కనబడుతుంది. నాకు మాత్రం నా చుట్టూ జనాల వల్లే పంతకం కనబడుతుంది. నాకు తెలియదు. అయితే అఫ్కోర్స్ దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచయం తుది ముట్టింపు భయమని ఇంకా ఫాస్ట్ చేశాడు. చూడండి, నాకు తెలుస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేయాలా? సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముట్టింపునని నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకుంటా లేదు. అంటే నేను ఒక్కసారి దేవుడికి కమిట్మెంట్ ఇచ్చాను అంతే. ఆయన అన్నది నమ్మకం పెట్టుకున్నాడు. సాధనము అని ఒక బిరుదు ఇచ్చాడు నాకు. పౌలు గారి ముందు పేరు సాధనము వెపన్. ఏ కాపురం పెట్టుకున్నాడంటే వెపన్ అని పెట్టుకుని వెపన్ వెపన్ ఇదంతా వెపన్ కాదు. అది వీడే బెండ్ అయిపోతాడు. వీడే వెపన్ అసలు వెపన్ ద సెంట్ పాల్. ఎంత బాగుందండి. పౌలు గారు ముందు బిరుదు దేవుడు పెట్టి బిరుదు ఆయన పెట్టుకోరు. దేవుడు పెట్టిన బిరుదు అది ద వెపన్. ఎంత బాగుందండి. యేసు వల్ల పొందిన పరిచర్యను నేను ఎవరి దగ్గర నేర్చుకున్నా? యేసుక్రీస్తు దగ్గర. అదేంటండి బాబా గారు జాయిన్ చేస్తే పేదల టీములో కొన్ని జనం అన్నాడు కదా, మనకు 9, 16, 17 కనపడుతున్న పుస్తకాలు ఎవరు ఇలా అన్నాడు అంతే అంటాడు.
ఆ సమాసం చెప్తే చేయలేదు అలాగే మాట్లాడతాడు. ఒకటే మాట అయిపోయా అంతే మాట్లాడతాడు. అంతే నీకు అర్థమై సాగదు చెప్పిన పోగారు మనసు తుది ముట్టింపమని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎదుగు. ఎందుకు నా ప్రాణము? నేను కాలు చేసేసా. ఆ ప్రాణం నాకు ఇస్తే నా ప్రాణంగా ఉన్నది. నా ప్రాణాన్ని నేను సజీవ యాగముగా దేవుడి కాలుకు పెట్లో తీసా. ఆయన ఏం చేసుకుంటారు? అది తీసుకెళ్లి బల్బు కొనుక్కుంటే బల్బుగా మారుతాను, ఫ్యాన్ కొనుక్కుంటే ఫ్యాన్గా మారుతాను, లైట్గా మారుతాను, సుత్తిగా ఉంటాను సుత్తిగా, మేగ్గా ఉంటే మేగ్గా. కాలుకు పెట్లో డబ్బులు కావలిస్తాం, దేవుని కొనుక్కుంటే దానిగా మారుతాం. అంతే. పొలగొడినంత జ్ఞాపకం అంటే అది మామూలుమైన కానీ బాగుంది. అసలు నిజంగా జీనే అసలు దైవ జీనది ఎక్సాదించే దేవుడు. అలాంటి ఒక్కడి దాల్సిన రాత్రి బతికించడానికి. అందుకే ఈ రోజున మనం సల్లటి ఫ్యాన్ కింద కూర్చొని రక్తం మరిగింది, చల్లగా ఉండదు. ఆటలు కూడా మరుగుతుంది. రక్తం పడుతుంది. రక్తం మరిగినప్పుడు పాట మరుగుతుంది రాగా. అంతే కదా, అంతే కదా. మన దేవుడు నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా చూసుకుంటుంది. సమర్పించుకున్న మనసు ఎలా ఉంటుంది? మరి సమర్పించుకున్న మనసు ఎలా ఉంటుంది? దేవుడు సమర్పించుకోరా అప్పుడు అబ్బా అస్సలకి మాట్లాడట్లా నీళ్ళ ఫస్ట్ నీళ్ళకు మాట్లాడుతుంది, గొంతెంపుకు మాట్లాడుతుంది, ఫస్ట్ కూతు. నిజమండి. అసలు పాస్టర్ గారు ప్రార్థన చెప్తే ఆ మెరుపులు ఏంటి, ఆ జనాలు లేవటం ఏంటి, ఆ ఎగతం ఏంటి, అప్పప్ప నిజంగా మహిమంతా ఏడే ఉందండి. ఆ జనాల నిజమే, నువ్వు చూసిన నిజమే, తప్పిది కదా. అక్కడ అద్భుతం జరిగింది సభలో, నిజమే, అబద్ధమే కాదు. స్వస్థత జరిగాయి సభలో, నిజమే, అబద్ధమేం కాదు. మహత్కార్యాలు జరిగాయి, నిజమే, అబద్ధమేం కాదు. ఇవన్నీ పరిశుద్ధాత్మలో జరిగాయి. నువ్వు ఆలోచించాలి. ఇవన్నీ వాస్తవ ప్రార్థన చేయంగా జరిగాయి. నువ్వు ఆలోచించాలి. ఇవన్నీ అన్యులకి దేవుని తినడానికి మంచి మార్గంగా ఉన్నాయి. నువ్వు ఆలోచించాలి. జరిగిన మాట నిజమే కాదట్ల. దేవుడు కూడా జరిగిన మాట నిజమే, అక్కడ జరిగాయి నిజమే, అక్కడ జరిగింది నిజమే, నువ్వు చెప్పేది నిజమే, జరిగింది నిజమే, గొప్పగా జరిగాయి. అబ్బా అయితే మా ఏం జనం ఇసుగెత్తే రావు, నిజమే. కానీ ఇదేమి దేవుడు చోట్ల ఇది నమ్మకుండా నువ్వు ఉండగలవేమో అని చెప్తున్నాడు. సరిపోయి ఇక్కడ భక్తులు టెంకాయ పట్టుకున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, ఒక చోటుకి వెళ్ళాం, హీలింగ్ జరిగింది. ప్రభా నిపక్షణ ప్రార్థన చేస్తున్న బిడ్డకు లేవాలి ప్రభా, మంచి దేవుడు, లేపని దేవుడు. అబ్బా స్వసుఖావరం గల భక్తుడు, కృపావరం గల భక్తుడు, అన్ని పేర్లు వచ్చాయి. బస్ అద్భుతంగా జనాలు ఆయన ఫోటో చూసి ప్రసంగానికి వచ్చారు. అసలు కనుచూపు చాలని మేర జనం నింపన్నారు. నిజమే, అబద్ధం ఏం కాదు. జరిగింది, అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది. జనంతో మహిమకరంగా ఫుల్ రక్తంగా కొసేపు నిండిపోయింది. కానీ దేవుడి దృష్టి అక్కడ ఎక్కడ లేదంట. అందుకే దీని పేరు దేవుని మనసు పెట్టిన. ఎక్కలేదు. ఎక్కడుంది? సజీవ యాగముగా సమర్పించుకున్న నువ్వు అది ఉన్న చోట ఉన్నావు, తప్పులేదు. కానీ వాడిని నమ్మేవాడిగా ఉన్నావా, గ్రహించేవాడిగా ఉన్నావా? అప్ప మహిమకరంగా జరిగిందన్నావా, నిన్ను పొలసకేసినట్టు ఇంకా అయిపోయా. నీ నోటుకుంట జనమును చూసి, మహత్కార్యము చూసి, అద్భుతము చూసి అప్ప మహిమకరంగా జరిగింది అని వాడావా, నీకు టార్గెట్ స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు పోరాటంలో పడుతుంది ఇంకా మొత్తం ఫిక్స్. ద్వితీయోపదేశకాండం
13వ అధ్యాయము 1, 2, 3 వచనములు. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను అహంకార్యమును అయినను చేసి నీవు ఎదుటని ఇతర దేవతలను అనుసరించి నువ్వు ఎరగనంటే మనం తెలియదు దేవదూతల భాష. ఏ దేవత తెలియదు. మికాయేలు భాష, గబ్రియేలు భాష, సుబ్రియేలు భాష, సుబ్బిగాడు ఏం పడదు. ఏ దూత మనకు తెలియదు. మరి మనకు 2 దూతలు తెలుసు. ఒకటి మికాయేలు, 2 గబ్రియేలు. మరి 3వది గబ్బేలు, చెప్పేలు, గబ్బేలు ఏంటి మనకు తెలియదు. ఇంకా ఇన్ని 2 దూతల పేర్లు తెలుసు మనకి. అది అది నువ్వు ఎదుగని దూతను అనుసరించి ఇతర దూతలు. ఏ దూత? గబ్రియేలు భాష, మికాయేలు భాష. ఎవరి భాష ఇది? లాభానికార పశ్చాపాట. నువ్వు ఎవరిని చెప్పాలి? ఇది తమ్మని చెప్పొచ్చింది. అర్థం కానీ వేపనోడి భాష, రబాల భాష, భాష గారి భాష అక్కడే. అది తిట్టి మీద ఇట్లా పోయి అనుసరించి పూజింతుము రమ్మని. ఇగో నువ్వు నేను రానా? అసలు ఎంత మెరుగుగా కలిగి లాస్ట్ కూడా పెట్టారు, కేక్ కూడా పెట్టారు. అంతే. వీడిని తెచ్చిపోతాడు. ఇంకా తెచ్చిపోయిందా? తెసమైడు వదిలిపెట్టలేదు మరి. ఎందుకంటే వీడు బలి కాకుండా వేరేవాడిని బలి చేస్తున్నాడు కదా. రమ్మని చెప్పిన వల్ల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యమే కానీ సంభవించినను జరుగుతాయి. వర్షమాగును గాక, తుఫానాగును గాక, గుడ్డివాడు చూసును గాక, గొప్ప జనాన్ని మహిమపరచును గాక. జరిగే నీ కంటి ముందు కనబడ్డాయి. అదే నువ్వు ఉన్నావు. అప్పటికే నువ్వు దేవుడికి అర్పణ చేసుకొని ఉన్నావు. సజీవ యాగముగా దేహం శరీరాన్ని దేవుడికి సమర్పించుకుని ఉన్నావు. భూమిని ఆకాశాన్ని నలుదిక్కు నుంచి ఇలాంటి వారిని ఏర్పరచునని వాటికి దేవుడు ఆజ్ఞాపించి మరీ పంపాడు. ఇప్పుడు ఎవరు దొరికావు? గురువుకు దొరికావు. సత్యం దేవుడి మొక్కున అని అందరూ టైం పెట్టాడు. ప్రపంచం అంతా ఈ నా బిడ్డలు, నా భక్తులు అందరూ భక్తులే. బిడ్డలతో భక్తులు పడిపోయాడు. భక్తులందరూ పట్టరమ్మా. వీడు ఇదేం చేస్తున్నా? ఏదో చేస్తాను చూద్దామని బాగా ఎక్సైటింగ్ ఫీల్ అవుతుంది. బాగా ఏంట్రా నీ గుర్తు వినబట్టదా? వినబడదు. ఎవరి మాట ఏంటి? ఇంకా అదే ఇట్లా పెట్టినట్టే అంటే సంభవించినను జరిగినను ఆ ప్రవక్త మాటలను, కలల కలవాని మాటలను వినకూడదు. అసలు ఎందుకెళ్ళారు? వాడికి వినకూడదు. ఎందుకెళ్ళా? వాక్యము లేని చోటకి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ చెప్పు. మనం అడుగుతూ పిల్లలే, నువ్వు ఎందుకు వెళ్ళావు? నేను చెప్పాను అడగలమని నాకు చెప్పాలి కదా. నువ్వు ఎందుకు వెళ్ళావు? ఏముంది అక్కలు అడిగావు నీ పిల్లలే. నేను కమ్మా మరి నిన్ను కమ్మే అడుగుతావు. నీకు నీ పిల్లలు నువ్వు చెప్పకుండా అక్కడికి వెళితే ఎందుకు వెళ్ళావని ప్రశ్నించే హక్కున్న నీకు సజీవ యాగముగా శరీరాన్ని సమర్పిస్తే అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను మారుతామని వెళ్ళేప్పుడు నీకే పెద్ద మార్పు లేదు. నువ్వే మార్పు, నీకే పెద్ద పాపం లేదు. నువ్వేం బలం చేస్తావు? అది వెళ్ళామంటే మనం బలవంతులు ఉండాలా, లేకపోతే మనం మార్పు చెందుతూ ఉండాలా, లేకపోతే మనం మార్పు తెచ్చే మనసుతో కలవరమై ఉంటే వెళ్ళాలి. ఇవేమి లేకుండా మీరే చెప్పారు కదా మా పౌరు గారికి. పౌరు గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన తప్పిపోరా. అన్యులుగా ఉన్నాడు, యూదులుగా ఉన్నాడు, గిరిజ దేశంతో గిరిజనుడు. కానీ సువార్తను ఎక్కడ చంపలా. ఎవడు ఏం చెప్పినా వినలా. తిరిగి మరలా తప్పిపోరా. అట్ట పోల్చుకున్నాడు. మనం సంపాదించినను ఆ ప్రవక్త మాటలను, కలల కలవాని మాటలను వినకూడదు. అసలు ఫస్ట్ అక్కడికి వెళ్ళటమే తప్పు.
నువ్వు వెళ్ళకూడదురే, నువ్వు వెళ్ళదు. ఎలాగనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నప్పుడు మీ దేవుడైన యెహోవాను మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఏం చేస్తున్నారా? ఖాళీగా ఉన్నప్పుడు చూసావా అవసరం లేదు. అందుకే చర్చ నుంచి పోస్ట్ వస్తే ఫస్ట్ అవుట్ అన్నవాడు అబ్బా పోయినాడు. ఇక్కడ మంట ఆత్మని కాపాడుతామంటే ఇప్పుడు ఏమంటున్నాడండి? మీరు మీ దేవుని యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టు దేవుడిని యెహోవాను మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. అంటే మీకు ఎగ్జామ్ పెట్టాడు. నువ్వు మొక్కుకున్నావు కదా స్వామి, నీ కొరకు తాడెత్తా బంగారమెత్తా భూమి మీద కూడా కాళ్ళు ఒడుపుతాము కదా, మరి నువ్వేమిటా గోగ్గడి గడికి ఏం చేస్తావు? అది నువ్వు గోగ్గడి తోపింది పేరుకి. బైబిల్ ఎంత జ్ఞానం ఎక్కుతండి, పరీక్షిస్తున్నానట. పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించున్నారో లేదో సజీవ యాగము నా శరీరం సమర్పించావు, నువ్వు మాటిచ్చావు. అక్కడ దొరికింది. ఇప్పుడు నీకు బాగా మేపెట్టి మెడని కట్ చేస్తే కష్టపడలేదు మళ్ళా అవదా జరిగిస్తా అని చెప్పాడు దేవుడు. నేనే జరిగిస్తా మహత్కార్యాలు, నేనే. కానీ నువ్వెనకూడదు. అద్భుతాలు జరుగుతాయి, నువ్వెనకూడదు. ఎందుకంటే నలుదిక్కులు ఉన్నటువంటి పిల్లల కొద్దిమంది ఉన్నారు బలవంతులు. ఆ బలవంతులు నువ్వు కూడా లిస్టులో ఉన్నావు. నువ్వు పుసుక్కున బలహీనైపోతే నీ కంటి ముందు ఏది జరిగినా వాక్యం కంటే, వాక్యములో ఉన్న దైవ జ్ఞానం కంటే ఈ శరీరానికి సంబంధించిన ఏ నేత్రముతో చూసినది కూడా నీకు మహిమపరంగా కంటికి కనపడకూడదు. దేవుడికి సమర్పించి పెట్టులోకి వెళ్ళిపోయిన తర్వాత కన్నెట్టు కనబడ్డే లోపల తీగన వచ్చాడండి. ఎలా కనబడింది? ఎలా కనబడింది? ఏ వాక్యం కనపడలేదు నీకు. ఒక్కసారి కాను పెట్లో వేసిన తర్వాత నీకు ఎలా కనపడింది? మళ్ళా వాక్యమే కనపడాలి, నిజమే కనపడాలి. జనాలకు చెప్పేంత గొప్పగా నువ్వు దేవుడు గొప్ప అభిషేకింపబడి స్థలం పొందుతున్నావు కానీ నీకు ఎన్ని ఎలా కనపడుతుంది? దేవుడే లేపాడు, దేవుడే పేరు తెచ్చాడు. అయినా సరే వాడి మాట వినపడదు. ఎందుకంటే నిన్ను పరీక్షిస్తున్నాడు. ఇక్కడ పరీక్ష ఎలా ఉంటుంది? పరీక్ష చెప్పు ఇలాగే ఉంటుందంటే పరీక్ష. అసలు పరీక్ష అంటేనే టెస్టింగ్. అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో ఎవ్వడికి తెలియదు. పరీక్షకి ఈ యాంగిల్లోకి వచ్చింది అని ఎవ్వడికి కూడా ఇన్స్ట్రక్షన్స్ లేవు. పరీక్ష అంటే ఎలాగైనా రావచ్చు. అది దేవుడికి ఇంకా వస్తాయి, ఎన్ని రకాలు వస్తాయి ఎవ్వడికి ఎవ్వరు చెప్పలేదండి. అసలు పరీక్షలు కానీ మనం ఏమనుకున్నామంటే కష్టాలు బాధలు. ఈ పరీక్ష కాదు అసలు. వీటికి పరీక్ష సంబంధం. పరీక్షలు కష్టాలు పట్టే ఏబు గారికి ఏమొచ్చింది? ఇదిగో నా ఏబు ఉన్నాడు, నువ్వు ఒకరిని కంచె వేసి కాపాడుతున్నావు. కంచెత్తి. ఇప్పుడు దేవుడు తీసింది ఏంటిది? దేవుడు చూపింది ఏంటిది? పట్ల దేవుడు తీసింది ఏంటిది? దేవుడి చూపింది ఏంటిది? దేవుడు వెనక్కి లాగింది మహిమను. అంతే, మహిమ పక్కకు తొలగిపోయింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఎవరికి అయ్యాయి? ఏడు మనస్తత్వానికి అయ్యాయి. చచ్చిపోయిన పిల్లల చోట్ల, గొడ్డు పొల చోట్ల, ఏమి చోట్ల తన మనస్సుని ఎలాంటి సందర్భంలో ఎలా దేవుడి దగ్గర ఉంచాలంటే పిల్లల పోతే ఎవరండి ఎవరకుండా ఉంటాడు? ఎవరండి పాపకుండా ఉంటాడు?
దాసులు, దాసీలు, గొడ్లు, గోద, ఒంటెలు, చరాస్తులు మొత్తం కోల్పోతున్నా ఒక్కొక్కడే మిగులుచు. ఒక్కొక్కడు ఎందుకు వచ్చాడు? వాడు ఎందుకు పోతున్నా? ప్రతిసారి ఒక్కడే, అయ్యా మీ గేదెలు పోయి, అయ్యా మీ గోడలు పోయి, అయ్యా మీ ఎద్దులు పోయి, అయ్యా మీ దాసులు పోయారు. ఒక్కొక్కడేనా? అప్పుడు అర్థమైంది, ఓహో ఇదేదో నాకే పెట్టుతున్నాడు ఇలా. ఒక్కడ వచ్చిన అర్థం ఏంటంటే అంతే చెప్పండి. అంతే అంతే నోటి మాటతో కూడా చూడటానికి కూడా వెళ్ళాలి. ఇదేదో మన విశ్వాసానికి పరీక్ష గట్టిగా వేసినట్టు. భక్తులైపోయింది చూసారా? భాగ్య రూపంగా చూస్తే తన కుటుంబాన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడిగా కనపడ్డాడు. కానీ అదే లాస్ట్ 42వ అధ్యాయాన్ని చదివితే ప్రపంచ చరిత్రలోనే ఏబు లాంటి వాడు అక్కడ పరీక్షకి ఇలా ఉంటది. అలాగే ఏబు క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఆ ఇష్టం ఎవరికి ఎలా తెలియదు అలా ఉంటది. అది మన నాకు బాధలు వచ్చాయి. ఇది నాకు పరీక్ష బాధకి పరీక్షకు సంబంధమే. అది ఇలా ఎందుకు పెడతాడు దేవుడు? దేహానికి పెట్టేవాడు కాదండి బాబు పరీక్ష. దేవుడు దేహానికి ఎందుకు పెడతాడండి పరీక్ష? ఆత్మ స్టెబిలిటీకి పెడతాడు. బాప్తిసం తీసుకుని దేవుళ్ళకి వచ్చినాక నువ్వు ఎంత మగోడువో తెలియాలి. అది మగారో ఉన్నారా? భూమి అడుగుతుంది. ఇప్పుడే మొత్తం పోయింది, బొమ్మాయి పోయింది, చెప్పాడుకున్నా. చూడు పిల్లమ్మ పిల్లాడు సబల కాడే సప్తాడు. అది మారా క్రైస్తవుడు మొత్తం అడగాలి. నేను చెప్తున్నాను, దేవుడు ఏదో చెప్పింది. పరీక్షలో దేనిపోయినప్పుడు ఏమవుతుంది? మరి మా వాడిని మీద తీరు మారాగానే నేను నా కూతురు పొడితే ఏమైపోతుంది అనిపించింది మనకి. తను తిప్పులు వచ్చి భూమిని ఆకాశాన్ని పంపి ఆ మగాన్ని పట్ల అంటే అందరూ ఏంది టికెట్ పెడుతున్నారు. మనం వీడియో చూసా ఫేస్బుక్ లో, రీల్స్ లో వచ్చాడు. ఎట్టన్నాడు ఒక అమ్మాయి చూసి జిమ్ చేస్తుంది, బాగుంటుంది. ఒక్కసారి ఆమె హార్ట్ బ్లాస్ట్ అయింది. చూస్తే బాడీ రకం చూస్తే ఇంత పెద్ద మొన్నడు నేను నడక అనిపించింది అమ్మాయికి. నేను ఒక్కటే అనుకున్నా, శరీర ఆకృతిని బట్టి మగాడు కాదు వాడు, ఆత్మ ఫలిని బట్టే మగాడు. ఇప్పుడు దేవుడికి ఇలాంటి ఆడ కనబడ్డారు గ్రౌండ్ లో. అక్కడేమున్నాయి? అద్భుతలు, స్వస్థతలు, మహత్కార్యాలు అవి సంభవించినను ఆ ప్రవక్త మాటలను కళ్ళని మాటలను వినకూడదు. అంతే. ఏదైనా ఎందుకంటే మీరు మీ దేవుడిని యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకుంటూ మీ దేవుడిని యెహోవాయే మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఇది మహిమకరం అంటాడు, ఇది అద్భుతం అంటాడు, అంటాడు. ఊరు ఆవులో కోరుకోతాం. బాబు ఎంతమందిని ఎత్తలేదు దేవుడు. చంచల మనసు అంటే అది. వాక్యం ఆత్మకు సంబంధించింది తప్ప దేహానికి సంబంధించింది, దేహ కార్యాలకు సంబంధించింది కాదు. ఆత్మని కాపాడటం కొరకే దేవుడు బైబిల్ ఇచ్చాడు. ఆత్మ దేవుడికి ఒక్కసారి సమర్పించుకుంటే ఆటోమేటిక్ గా దేహ కార్యక్రమాలు దైవ కార్యక్రమాలుగా మలుసుకునే ఛాన్స్ ఆత్మ తీసుకోకపోతే ఆత్మను వంచిస్తున్నాడు, శరీరాన్ని పోషించుకుంటున్నాడు. క్రైస్తవుని ట్యాగ్లైన్తో ఇంక ఈయన కాపాడుతుందండి. ప్రపంచకు మొత్తం అద్భుతాలు, స్వస్థతలు, రకరకాల వాదములతో సరిగ్గా బదలిసలతో ఎగురుతుంటే ఇంకేం ఎట్లా అండి? నువ్వే కావాలి, నువ్వే కావాలి, అది నువ్వే కావాలి దేవుడికి. ఎందుకు? వాక్యం ఉంటేనే ఆత్మ పరలోక ప్రయాణం చేసేది. అంతే. ఈ దేవుడు ఎంత పరువు, ప్రతిష్ట, ఇలాంటివి ఎన్ని ఎంత స్టాటస్ సంపాదించుకున్నా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం. పోయేదాని గురించి ఆలోచించేవాడు దేవుడు. ఆలోచించి రాయించింది దైవ గ్రంథం.
చెప్పేవాడు దైవజనుడు ఆత్మ గురించి, మిగతా వాడు దైవజనుడు కాదు, ప్రత్యేకించాలి. జీవన అదనమాట. అంత సన్నచక్కగానే ఉన్నాడు పాస్టర్. అంతా విశ్వాసం అయితే మరీ ఇంకా వీళ్ళంతా కలిసి రాసుకుంటే ఎప్పుడు తప్పేం కలుగుతుంది. అద్భుతంగా జరగని, స్వస్థత జరగని, దేహానికి సంబంధించిన ఏ జరిగించినా నా పరీక్షగా జరుగుతుంది. ఎక్కడ ఉంటే నేను కుదరపడం నాకు ఎందుకు వచ్చింది బాగా మనకి హలో వస్తున్నా వెళ్ళి. అది ఆత్మబలం. చూడటానికి ఏం జరిగిద్దో టైం 10 నిమిషాలు సార్ ఉంటే ఇంకా పోతే పోయింటాడు. 6 గంటలకు కావాలి, 5 గంటలు 3 గంటల రాత్రికి ఇంకేముంది కిచెన్లో కూర్చొని పోదంటాడు. ఊయమ్మ ఎప్పుడే ఓకే. వాడికి ఏం జరిగింది చెప్తున్నా దేవుడు. వాడికి ఆత్మపరంగా ఎలాంటి శిక్ష పడిందో చెప్తున్నాడు. ఎందుకు? ఏదైనా మనలో దేవుడు ఒక మాట అన్నాడు, ఆ పని ఆదాముడు తన బిడ్డలే, వీటిని తినమని మీరు నిశ్చయముగా కానీ సాగలా. దేని ఏమన్నా మీరు చావలే. దేవుడి మాట ఆత్మకు సంబంధించింది, దెయ్యము మాట దేహానికి సంబంధించింది. దేహానికి సంబంధించింది ఏ క్రియైనా ఈ దరిద్రుడిని మానవుడు నమ్ముతాడు. వీడు వచ్చా నమ్ముతాడు. ఎందుకంటే మన పితరుడిని నమ్మాడు. అక్కడ ఏదైనా మనములో మన పితరుడు నమ్మింది అదే, దెయ్యమే గెలిచింది వాడు దృష్టిలో. దేవుడు తినమని మీరు చర్చకుడు చావలేదు. చూసావా, దేవుడు అన్నమాట చెప్పాడు, ఇది వాస్తవం చెప్పింది, నువ్వే నా ఫ్రెండ్. అప్పటి నుంచి దేహము దెయ్యము కలిసి అస్సలు ఎవరికి అది. కానీ వాళ్ళకి శిక్షేశాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి కూడా దేవుడు ఆల్రెడీ శిక్ష వేసి ఉంచాడు. ఒరే నువ్వు చెప్పడం అయితే నువ్వు పెట్టి బాగా ఆ మ్యాంగోస్తో చెప్తూ నువ్వు చెప్పు, నన్ను నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలవు కదా, నువ్వు సినిమాటిక్ బాగా చెప్తున్నావు. ఎందుకంటే లోక నటనలో ఉంది, నువ్వు బాగా నటిస్తావు. చెప్తూ నువ్వు చెప్పు అలా దేవుడు రాత్రి కల్లా కనపడు. అంటే నేను నమ్మేస్తాను. ఎలాంటి మాయమంటే నమ్ముతారు. రాత్రి బాబు నా కళ్ళకు కనపడి ఏడుస్తూ ఎందుకు ఏడ్చి లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్తాడు? నువ్వు ఎడుగుతావు. ఇంకా నువ్వు ఏర్పాటు చూసుకోవాలి స్వామి, నీకుంది. ఇప్పుడు ఆల్రెడీ అలాంటి బ్యాచ్కి ఎప్పుడో దేవుడు ముహూర్తాన్ని ఫిక్స్ చేసి చూపిస్తున్నాడు ఆత్మపరంగా. మనం మాత్రం ఏమనుకుంటున్నాం, ఆ కోటి ఆ వేసే సొక్క అంటే 75,000 అండి, పెట్టి స్పెట్స్ 1,25,000 అండి, వేసేసు 50 అండి, ఎక్కే కాదు 1,50,00,000 అండి, ఉండే ఇల్లు అండి. ఈ ఆల్రెడీ వాడి స్థితి ఏంటి తెలుసా నీకు? ఇన్సోల్ మూమెంట్ ఎంత తెలుసా నీకు? నాకు తెలుసు, అందుకే మీకు చెప్తున్నా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనము. అప్పుడు ఆ మృగమును దెయ్యం దాని ఎదుట సూచక్రియలు చేసి దాని కాపరులు లాభాలు దాని ముద్రను వేయించుకున్న వాడి ఈ ప్రాపర్టీ స్టాంపు, ఇదిగో సజీవ యాగముగా శరీరం సమర్పించడం అనుకుంటున్నానే కాదు, వాడికి నేను ముద్ర వేసా. వాడు నీకు మాట ఇచ్చాడు కానీ వాడికి స్టాంప్ వేసా. ఒరే నారాలు ఏమన్నా నీ కంటికి పోస్టర్ నిలబడితే వచ్చేసి అక్షర నిమిషం అని వాడి మనసులో ముద్ర వేసేసా. వాడు నీకు మాట ఇవ్వచ్చు, వాడి మాట మర్చిపోతాడు, వాడు మర్చిపోకూడదు. నేను వాడికి స్టాంప్ వేసా, పోస్టర్ చూస్తాడు, వచ్చి వింటాడు, వినాలి కూడా. అద్భుతాలు జరుగుతాయి, అది గొప్పగా చెప్తాడు. నీ వాక్యం గురించి ఎక్కడా చెప్పడు. పలానా చోట పలానా చోట పలానా చోట చెప్తుంటే కానీ వాక్యంలో ఉన్న ఫైల్ మాత్రం ఎక్కడ చెప్పనివ్వడం దెయ్యం. నిజమే,
సూచక్రియను చేసి దాని ముద్రను వేయించుకొని స్టాంపు మనం ఎక్కడ చూడండి, అక్కడండి అసలు అక్కుంటేసాడండి. 15 నెలలు అవుతుందండి ఆయన ఆక వేసేసాడు. బాగా పోగొట్టింది తీర్థ కోబెట్టిందానికి మొత్తం వేయించుకున్న ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని. నేను ఎప్పుడు నమస్కరించే, నువ్వు ఆల్రెడీ పొగుడుతూనే ఉన్నావు, వాడు అక్కడే ఉన్నాడు. ఆ స్వస్థత జరిగించే దగ్గర దేవుడు జరిగిస్తుంటే దేవుడితో పోటీ పడుతున్నాడు. జరిగిస్తుంది నువ్వైనా నేను అనుకుంటున్నాను సారే, వాళ్ళు నా దగ్గర ఉంటారు, నీ గడికి రారు. నన్ను పరీక్షించడానికే జరిగిస్తున్నాడు అని వాళ్ళు అనుకోరు. జరుగుతున్నది దేవుని కృపతోనే అనుకుంటున్నారు. నిజంగా దైవ కృపతోనే జరుగుతున్నది. కానీ వాడికి పరీక్ష అని వాడికి తెలియకుండా నేను చేస్తా. నువ్వు చెయ్యి, స్వస్థత చెయ్యి, నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు చెయ్యి. కానీ ఆ క్రెడిట్ మొత్తం నేను లాగేసుకుంటా. నీ పిల్లల్ని ఒక్కలు కూడా పాడమ్మా రానివ్వను. మహత్కార్యాలు చేయించేది నువ్వైనా, అద్భుతాలు చేయించేది నువ్వైనా, వాడి పరీక్షకి అన్న ఆలోచన వాడు లేకుండా తీసివేసి నిన్ను మహిమపరిచేవాడిగా ఉంచుతా. అది నీకు ఇష్టం ఉన్నదని సంగతి వాడికి తెలియదు. వాడు మన దినములను దాన్ని ప్రశ్న చేస్తాం, అది సమాధానం చెప్పండి. అందుకే దేవుడి మనసులో కూడా ఉన్నాడు మగాడు అపస్తాడు. ఆడు వివరంగా వలుస్తాడు చరక్కాన్ని. అది మనసుతో బాగా వచ్చు, చిత్త పట్ట కొట్టి వలుస్తాడు. ఆడు సన్ ఆఫ్ గాడ్. ఆయనకి ఎప్పుడు శిక్ష పడింది, కానీ మన కనపట్ల స్వస్థత భక్తులే కనపడుతున్నారు అక్కడ. కానీ వాడికి ఎప్పుడో దేవుడు ఆయన ఫిక్స్ చేశాడు. అదేంటి సార్ లాస్ట్ మాట 19:20. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి, వారిద్దరూ దెయ్యము ప్లస్ ఈ దెయ్యంగాడు, కనబడిన దెయ్యము, కాపర రూపంలో ఉన్న ఈ దెయ్యంగాడు, వారిద్దరూ గంధకముతో. గంధకంతో ఎవరితో చెప్పండి? ఇందిరాగాంధీ గారిని అక్టోబర్ 24న న్యూఢిల్లీలో ఇట్నుంచకు వెళ్తుంటే సత్వత్త కేకర్ సింగ్ అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు 42 బుల్లెట్లతో కాల్చి పడేస్తే రేడియోలు వారం రోజులు ఏడ్చారు. ఆమెని ఢిల్లీలో ఆమె కార్డులో గంధకాలతో ప్రపంచంలో ఎక్కడ దొరకని గంధకాలు లారీ తెప్పించి ఏమిటి అక్కడ తూట్లు పడిపోయింది. దానికి గొప్పగా 10 ఫీట్లు పేర్చి 20 అడుగులు పేర్చి 3 రౌండ్లు తిరిగి ముట్టిస్తే 3 రోజులు గంధపు వాసన, పరిమళ సువాసన ఢిల్లీ మొత్తం ఒక్కనే ఉంది. శవవాసన రావులా గంధపు చెప్తుంది. గంధపు వాసనతో తగబెట్టా అంటున్నాడు. అంటే నీ సావు కూడా ఏ సావండి పాస్టర్ గారిది. ఆయనండి అబ్బాయి ఎన్ని స్వస్థతలండి, ఎంత గొప్పదండి ఆ సావండి. అంటే వాడు సచ్చిన తర్వాత కూడా వాడి వాసన పీల్చోమంటారు. వాడికి చెప్తున్నా, ఏమైనా అక్కడ ఆడితే అయిపోద్ది. ఆడి గురించి పొగతో మళ్ళీ ఇంకా కంపెనీ చేస్తాడు దేవుడు. పలానా పాస్టర్ గారండి, ఇప్పుడు అయ్యేగా చెప్పేది సంఘాల్లో, పలానా సంఘం ఏ సంఘం గారండి ఎంత గొప్పడు. ఎవరో ఇప్పుడు ప్రజలు డీను జర్నలిస్ట్ గారు, ఆయన ఉన్నప్పుడు మాత్రం గురించి పొగల. ఆయన పోయినాక రాజకీయం చేసి ఇప్పుడు దానికి చేయని అయ్యి మీసాలు తిరిగేస్తాడు అంతే. 4,000 కోట్లకు అధిపతి ఇప్పుడు ప్రస్తుతం బతికిపోయింది, లేకపోతే ఎప్పుడో బొక్కాడు. అది సువాసన అంట వదలదంటే ఇంకా ఆయన సచ్చిన ఆడి గురించి తలంపును వాసన పీలుస్తూనే ఉంటాం. వద్దున శవం దగ్గర ఎప్పుడు శవం కంట్లో వచ్చి తప్ప గంటగంటకి ఏంటి కంప్యూటర్ అనుకోడంట. ఆ సంఘంలో పాస్టర్ గారి గురించి చెప్ప, ఈ సంఘంలో పాస్టర్ గారి గురించి చెప్ప, ఈ పాస్టర్ గారి గురించి చెప్పటమే ఎక్కువైపోయింది తప్ప
బైబిల్లో రాయబడ్డ భక్తులు, వాళ్ళ సహవాస శక్తులు, వాళ్ళ అనుచరులు ఎవరి గురించి మాట్లాడతామండి. వాళ్ళ నయ్యగారండి ఎంత గొప్ప సేవండి, ఎన్ని ఊళ్ళు సేవండి. అబ్బో నీకు ఎందుకురా ఆ వాసన ఇంకా ఉందా చూడండి. ఉన్నాడు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి చంపేయ వాళ్ళని తీసుకెళ్ళి పడేసారు, కావడానికి పడేశారు. కానీ ఇక్కడ కనపట్లేదు. ఇంకా మనోనేత్రాలు ఏమైంది, మోసపోయింది. మరి బయట చదువుతున్నాడు రోజు బాగానే, పసంత తింటున్నాడు బాగానే, ఎక్కడ పడిన గౌండకి ఊరు పొలమని పోతుంది బాగానే. ఎవరురా మీకు చెప్పేది? ఏం చెప్పిండు నాకేం తెలియదు, నాకైతే ఏం తెలియదు. చూపెట్టండి క్రైస్తవ బోధకులు, విశ్వాసులు మొత్తం మెచ్చుకున్నా గంధకాంత గాయపడేసి ప్రాణముతోనే వేయబడింది. సంపేత్తడు ఎవరైనా బతుకుండగా తీసుకెళ్ళి గంధకాంత కాల్చేస్తున్నాడు. ఇక వారి నాట్యం వినాలి మీరు. ఇంకా ఎక్కడది సరిగా పడుతుంది సార్, అది మనకు అర్థం అవ్వట్లా. ఎందుకంటే మనకు అర్థం అవ్వట్లా, మనకు కళ్ళు లేవు కాబట్టి. క్రైస్తవ్య వాళ్ళు ఎప్పటికైనా కళ్ళు లేవు. ఆత్మకు సంబంధించిన ఆ రోజుల తత్పరముతో దేవుడు రాసిన మాట మాత్రమే నమ్ము. నీ కంటి ముందు ఏం జరిగినా నమ్మకం. అప్ప అన్నమంటే లెక్క రాశాడు. ఇక నీకు అబ్బాయి నా నోటి ముంట ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు పలానా చోట అద్భుతం అన్న పదం విన్నానండి. అసలు వినబోతారా? రాక్ సాలిడ్ మైండ్. ఎందుకంటే వాక్యం గల దృఢ మనసు నాది. దీన్ని ఎవరు బలహీనపరచలేడు. ఇది బలహీనపడితే కాలంలోనే అవ్వాలి, బలంగా ఉంటే కాలంలోనే అవ్వాలి. అది వాక్యమై ఇరువైపులా ఉండాలి. అది ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడికి వీడికి ఎంత తేడా ఉంటుంది. ఇప్పుడు నిజమైన క్రైస్తవుడు ఎవరుగా? సొల్లు చెప్పేవాడు గొప్పడు అంటున్నాడు, నిజాలు చెప్పేవాడు వచ్చాడులే అంటున్నాడు. వచ్చాడురా మరి. అది ఏదైనా వనములో సత్యాడు. అయినా సరే భౌతికంగా కంటికి కనబడే ఉన్నారు. ఇప్పుడు ఈ అద్భుతాలు, స్వస్థతలు, మహిమలు అప్ప అయ్యా అనే వాళ్ళు అంతా కూడా ఎప్పుడో డిసైడ్ చేస్తున్నాడు. ఏడుతున్నాడు ఆకాశాన్ని భూమిని నలుదిక్కుని పిలుస్తున్నాడు. ఏరు నా బిడ్డలు, నా భక్తులు లేరు. ఎందుకు చెప్తా. అందుకనే చెప్తున్నాడు. ఏమని? ఆ సంఘానికి ఇంత జ్ఞానం ఎందుకు ఇస్తున్నాడు? ప్రభు దినము ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మవరణను. ఎందుకంటే ఆత్మల బోధ ఎందుకు మీరు మనసులో ఉంచుతారు కనుక. అది ఏ ఆత్మ పక్కన పెట్టి వస్తు మాట వరణను. మాట్లాడేవాడు మేము కాదు, మాట్లాడిస్తుంది దేవుడు చెప్తానే ఆ మాట మీరు నమ్ముతారు. ఆ పదం వాడి దగ్గరికి ఏమంటారు? మీరు మా యొద్ద నుండి వచ్చిన పత్రికలను మా యొద్ద నుంచి రావాలంటే పౌరులను నేనే పంపాలి. నేను పంపితే మా పిల్లలే కావాలి. ఒక్కసారి చెప్పిన తర్వాత మరలా ఇంకొక పత్రిక వచ్చి అది కాదు కొంచెం మార్పున్నది అని చెప్పాడా? మీరు నమ్మద్దు. అదే చెప్పిన ఫస్ట్ లో 15 ఏళ్ళు ఒక తొప్పాస్ యూనివర్సిటీ నేర్చుకుంటారు. బయటకు వచ్చి వ్యక్తిగత కోసం తప్పుడండి, నేను ఇది గ్రహించలేకపోయా, 15 ఏళ్ళగా తప్పుడు పోచేసా అంటే మనం అనుకుంటాం ఓహో గ్రహింపు ఇప్పుడు కలిగిన అనుకుంటాం. కాదు, వాడే దెయ్యపు అనుచరుడు బయలుదేరాడు అని మనం పసిగట్టాం. నేర్చుకునేటప్పుడే తప్పులేదు కానీ దేవుడు తప్పులు ఏర్పడుతూ చెప్తుంటే వాక్యాన్ని వాడే చెప్తూ పౌరు శిలాంటి మొత్తం చెబితేనే పరిశీలించారు. ఈ తెగులు పరిశీలించలేదు. డాడీ ఏంటంటే శ్రామకి మై సన్ గిట్లేదు
కొద్ది కాలం తర్వాత ఏమైంది తెలియదు, డబ్బులు దగ్గర అలా చూసినాడు, చెడిపోయింది. ఈయన పక్కనేసాడు, సొమ్ము అంతే. వీరికి బయటకు వచ్చి తప్పు చేశాను, ఇంతకాలం తప్పుడు అంటే 15 ఏళ్ళుగా తప్పుడు పదం తెలియలేదా? నువ్వు కొత్త వచ్చిన పరిస్థితి అంటే మళ్ళీ నీకంటే తక్కువ స్థితిలో ఉన్నాడు. అందుకే పొందలు ఉన్నారు, మా వలన పత్రిక వలన ఎవరైనా చెప్పినా మీరు త్వరపడి రాముడి అవునా కొడుకు ఇలా చెప్పారా, అయ్యో తొందరపడి చెప్పుకుంటానేమో, అందుకే కష్టం. ఒక్కసారి చెప్తుంటే జీవితానికి నిదర్శన. పదే పదే చెప్ప, ఒక్కసారి అంతే. ఎంత గొప్ప మాట అంటే బెదరకుండా వల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన ఎంత కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నా. అయ్యా మనం కూడుకున్న ప్రతిసారి మీకు జాగ్రత్త చెప్తున్నా, యేసుక్రీస్తు రాకడ ఎలా ఉంటుందో చెప్తున్నా. మధ్యలో ఇవన్నీ ఏమీ మనం దయచేసి పట్టించుకోవద్దు. ఇది దెయ్యం మిమ్మల్ని నరకానికి తీసుకెళ్లే ఆలోచనలో దేవుడితో పోటీ పడింది. దేవుడు కూడా దానికి బలాన్ని ఇస్తూ నీ బలమేంటో పరీక్షిస్తున్నాడు. అది నీకు అర్థం అవ్వాలి. లేకపోతే రేపు అంటాడు నేనే చేయించాను, అది ఒక సీన్ లేదు. కానీ నువ్వు అక్కడ ఉండకూడదు, నువ్వు అది చూడకూడదు, దాని గురించి నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ఉన్నావు, చూసావు, మాట్లాడావు. ఇది గంధసేపు ట్యాక్స్ అన్నిటికీ క్రైస్తవులు మొత్తం గంధకాత గారిపోతుంది. మనం ఏమంటున్నాం, అప్పుడు 3 వంతులు క్రైస్తవులు ప్రపంచంలో రెండో రాకడ ఏది 297 దేశాలు, ఆఫ్టర్ 89 దేశాలు తప్ప ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్ ఇలాంటి, పాకిస్తాన్ ఇలాంటి కొన్ని, సౌత్ కొరియన్ కంట్రీస్ ఇలాంటి తప్ప ఒక 9-11 మ్యాక్సిమం అంటే ఒక 12 దేశాల్లో సువార్త వెళ్ళడం కష్టమవుతుంది. కానీ మిగతా దేశాల్లో సువార్త బలంగా ఉంది కదా. మరి రెండవ రాకడ ఎప్పుడూ రావాలి కదా. ఏమైంది సార్, బేబీ సగం లక్ష చెప్పండి, అది చర్చికి మాత్రం గుడ్లు ఏం చేద్దామని బెండకాయ పోగొద్దామని శుక్రుగా తిని శుక్రులో పడ్డాడు. అది ఇప్పుడు మనం చికెన్ తింటామని మటన్ పెడతాం, ఇంక ఏం చేద్దాం లేదు. ఇంకా కలగౌరవం అంతా కనుక చేస్తాం అనుకొని వాడు కన్మూసం అయిపోయాడు. ఈ రోజున మనం కూడా కంటి ముందు కనబడుతున్న అవాస్తవాన్ని నిజమనుకొని దేవుడికి విడిపెట్టి ప్రార్థన చేస్తాం. ఆడికంటే మనం బెస్టా, మనకంటే ఆడు బెస్టా? ఆడి తిండి కోసం అనుకున్నాడు, ఏమి ఇంకా ఆట బతుకులేమో మరి మనం. కాబట్టి క్రైస్తవ్యానికి తెలియాల్సింది ఏంటంటే మనోనేత్రముతోనే వాక్యాన్ని చూడాలి. నేటి కాలంలో రాయబడ్డ సంగతి యొక్క కాల పరిమితులు. ఎవరిని పడితే వాడిని పొగడకూడదు, ఎవరిని పడితే వాడిని పొగడకూడదు. ఈయన పడితే మహిమ, అద్భుతం, సూపర్, డాబు డిస్క్ 100 days 300 కోట్లు కరెక్ట్, 900 కోట్లు కరెక్ట్, వాడమేడిగా చెప్పండి. గంటగా పేర్చి మరి వాసన కాల్చారు. నిజమో కాదో కళ్ళు మూర్తి తెలిసినప్పుడు దాకా నమ్మం. ఎందుకంటే బతికుండగా మనం నమ్మం. ఎందుకంటే బలంగా ఉంటే ఎవడో వైద్యుడు ఎక్కర్లేదు. కాస్త బలహీనపడు అరువురమ్మ, ఎందుకు ఆయాసం. అందుకే రోగులకే వైద్యుడు, ఆరోగ్యవంతుడికి ఎందుకు అసలు వైద్యుడు అంటే కిట్టదు. బలంగా ఉంటే దేవుడు కిట్టడం. కాబట్టి దేవుడి పైన పౌరులు ఆయనే మా దగ్గర నుంచి వచ్చి మాలో ఎవరిచ్చినా మీరు నమ్మొద్దు అనంటే ప్రపంచానికి ఎంత జాగ్రత్త చెప్పారు చూడండి. తన చుట్టూ వాళ్ళందరూ ఆత్మీయులే. వాళ్ళు ఒక్కసారి నిద్రపోయింటారు కదా, అబ్బా మమ్మల్ని కూడా ఇన్క్లూడ్ చేసి సంఘానికి చూపిస్తూ ఆత్మను కాపాడుతున్నాడంటే ఈయన తలంపుకు మనం ఎప్పుడు డ్యామేజ్ చేయకూడదు. అందుకే పౌరులు గారికి ఇంకా బాధ లేదు, కోటపైన దర్శనాలు పోయినాయి. కానీ తర్వాత పౌరులు గారు ఒక తిమోతి వల్ల, ఒక మార్పు వల్ల, అరిస్టార్కు వల్ల
మిగతా తన పిల్లల వల్ల ఎక్కడ బాధపడ్డట్టుగా బైబిల్ రాయించాలి. ఆయన వెళుతున్న ప్రయాణాన్ని మెచ్చి ఆయనతో పాటు సరిపోయేంత వరకు వెళ్ళారు. అది టీమ్, స్పిరిచువల్ టీమ్. అది ఈ రోజు నడపడండి. ఇటే పక్క శ్యామ్ కిషోర్, అట పక్క బేగంపల్లి, ఇటే పక్క పొర్రె, అట పక్క తొర్రె, నన్ను దిక్కులు బర్రె. ఇంకేం సువార్త మొత్తం బొక్కబడి మొత్తం జ్ఞానాల గడ్డ 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 కాలిపోతుంది. చర్చిలో శ్రద్ధలు వేసుకొని స్తోత్రం అంటుంది. వాక్యమని జ్ఞానం ఉంది. వాక్య జ్ఞానము ఆత్మజ్ఞానంతో ముడిపడి సాగాలి. ఎందుకంటే ఆత్మజ్ఞానమే వాక్య జ్ఞానం, వాక్య జ్ఞానమే ఆత్మ జ్ఞానం. సంఘానికి అదే అందించాడు. అనుక్షణం ప్రతినిత్యం నీ ప్రార్థించుకున్నాను.